స్వామి, నీ దయ వల్ల నా వారపత్రిక, నా అపవాదు వారపత్రిక, దినపత్రికై దినపత్రికై క్షణానికి కనీసం 50,000 కాపీలైనా అమ్ముడుకోవాలి. భక్తులు ఉన్నారా? ఏమిటా కూర్చోవు? ఏమిటది? ఏమిటి కూర్చో? నేను ఎక్కడ కూర్చోను? బయట కూర్చున్నాను. ఏమని? అదే మన పత్రిక ఊరికే కాఫీ తాగించినా సరే చదవచ్చా? ఏం చేత? ఉత్తి చెత్త. చెత్త? నా పత్రిక చెత్తరా? నా అపవాదు చెత్త. ఇలా పడే, నా పత్రికలు ఇలా పడే. ఇంకెక్కడున్నాయి? అమ్మేశాను. అమ్మేశావా? అలాగేడవే. చెత్త కొట్టాడికి. చెత్త కొట్టాడుగా? అవును. వాడి దగ్గర అయితే కిలో 140 పైసలు. మన పేపర్లు అంత వెయిట్ లేవుగా, 85 పైసలు వచ్చాయి. ఎందుకైనా మంచిదని 65 పైసలు పెట్టి కాఫీ టిఫిన్ తాగేశారు. 10 మంది చూస్తున్నారు బాగుంటుందని గోల్డ్ సెట్ తాగాను. ఫ్యూచర్ లో మన పత్రిక లాభాలు రాకపోతాయని ఒకే ఒక 3 పైసలు దానం చేస్తాను. మిగతా 2 పైసలు నా కొంప తీసేవు కదరా కోతుల వరహాలు. ఏంటది? నా కొంప తీసేవు కదరా కోతుల వరహాలు. నేను కోతుల వరహాలు కాదు, చెవి హాలైతే ఇక్కడ పడాలో బయటకి ఎందుకు? ఈ హాల్లో పడుంటే మీరు నేను ఫుడ్ తినట్టే. పాత పేపర్లు లేవు, అవి నవ్వుకుని ఫుడ్ 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 అంటావు రే. 2 రోజుల నుంచి తిరుగుతున్నావు. వార్తలు ఏమైనా సేకరించావా? నెక్స్ట్ ఎందుకు సేకరించలేదండి? మొన్న పార్క్లో పాఠశాల పక్కింట్లో పిల్లిరింది. ఇవ్వచ్చిన వార్తలు వార్తలు అంటే మంచి సెన్సినెట్ గా ఉండాలి. అంటే సంక్షేమం కలిగించాలి. పెద్దవాళ్ళ చిన్న బుద్ధులు, మంచి వాళ్ళ చెడ్డ సంగతులు, గొప్ప వాళ్ళ తప్పుడు పనులు, ఇవి నా వార్తలు. ఈ వార్తలు సేకరించావంటే నీకు కరెక్ట్ గా జీతం పడుతుంది, నాకు కరెక్ట్ గా ఫుడ్ పడుతుంది. అంటే చెడుగా రాయడం వల్ల మనకు డబ్బులు వస్తాయంటారు. తర్వాత మన శరీరములే. అరే ఇది ఏమిటంటే ప్రతి ఒక్కరికి రహస్యాలు ఉంటాయి కదా. ఉంటాయి. నీ రహస్యాలు మాకు తెలిసాయి. వివరాలు వచ్చే సంచికలో అని ఇష్యూలో ప్రకటించాయి. బాబు ప్రకటించొద్దు అని రహస్యాలు ఉన్నటువంటి వాళ్ళంతా వచ్చి మన చేసేస్తారు. నువ్వు చేయవలసిన పని ఏంటంటే వెంటనే వెళ్ళి ఊరినే పడు. మంచి లడ్డూ లాంటి గర్ల్స్ ఫోటోలు పట్టుకురా. వేయవలసిన మసాలా నీ వేస్తా. ఈ లోపుగా మనకి వేసేస్తూ అదేరా మరి తెలివితేటలు అంటే నువ్వు వెళ్ళు. మరి ఫుడ్ బేట ఫుడ్ ఆశయాలకి అవుతుందా? నీకే చూపెట్టిందిరా ఫుడ్. నాకు వెళ్ళు. దేనికయ్యా ఇదంతా? చెబుతానండి. ఎవరికండి? చెప్తామండి సార్ త్వరగా చేయగడుకుని రండి సార్.